ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనాను అది కేవలం ఆయన కృప. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ అందరి గురించి, మీ అవసరతల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. అంటే ఎవరికి ఏది అవసరం అవుతుందో దేవుడు తీర్చలాగని ప్రార్థన చేస్తున్నాము. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుంచి 17 వరకు సుమారు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల గురించి మనం ధ్యానిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుని, కృపామయుని, దయామయుని ప్రేమ మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సరిదానికి వచ్చినామైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు నాతో మాతో మాట్లాడి మా జీవితాల్లోనైనా మీరు ఇచ్చిన ఆజ్ఞలు ప్రభా నా తండ్రి నాయన, మరి మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలోనైనా మీరు ఇచ్చిన ఆజ్ఞలు ప్రభా మేము వాటికి లోబడి పాటిస్తూ ఎలాగ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదవడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి పదాలు పట్టుకుని అతి ముఖ్యమైన వేడికి వచ్చినాం తండ్రి, ఆమె. ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుందంటే 10 ఆజ్ఞల ప్రారంభాన్ని చూపిస్తోందన్నమాట. మరియు దేవుడి మాటలన్నిటినీ ఎవరితో పలికాడంటే ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇది సీనాయి పర్వతం వద్ద మోషేకు ఇవ్వబడిన నిబంధన చట్టాలను పరిచయం చేస్తుంది. ఇవి సీనాయి పర్వతం వద్ద మోషేకు ఇవ్వబడిన ఈ నిబంధన చట్టాలు అన్నమాట. దేవునితో ఇశ్రాయేల్ సంబంధాన్ని మరియు వారి నైతిక బాధ్యతలను నిర్వచించే ఆజ్ఞలకు ఇది పునాదిగా ఉంటుంది. పునాది వేయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వచనం తర్వాత వెంటనే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత యెహోవాగా తనను తాను పరిచయం చేసుకున్నట్లు చూస్తాం. ఈ క్రింది చట్టాలు కేవలం మానవ నియమాలు కాదని అది దేవుని నుండి వచ్చిన ప్రత్యక్ష ఆజ్ఞలని ఇది స్థాపిస్తుంది. ఇవి కేవలం మానవ నియమాలే కాదు, ఇవి దేవుని నుండి వచ్చాయి. మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వడానికి ఈ 10 ఆజ్ఞలు ఉన్నట్టుగా పునాది వేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. అవి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, ఇలా ఉన్నాయి కదా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో యెహోవాను ఆరాధించుము, తల్లిని తండ్రిని సన్మానించము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనము ఈ ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయన ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞల్ని మనం పాటిస్తాం. ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్ష చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో దేవుని మాటకు, దేవుని ఆజ్ఞలకు లోబడి ముందుకు సాగుతున్నామా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని పవిత్రతను మరియు విశ్వాస పాత్రత యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతోంది ఈ వచనం. ఒక నైతిక నియమావళిని ఏర్పాటు చేయడానికి ఈ మాటలు చెప్పబడ్డాయి. దేవుని యొక్క పవిత్రత మరియు విశ్వాస పాత్రత, దాని యొక్క అవసరం నొక్కి చెబుతుంది మాట. ఒక నైతిక నియమావళి, సమాజంలో ఒక నైతికమైన నియమావళి ఏర్పాటు చేయడానికి ఈ మాటలు చెప్పబడ్డాయి. మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ఏంటంటే, ఎక్కడిచ్చాడు ఈయన? సీనాయి పర్వతం మీద మోషేకు ఇవ్వబడిన 10 ఆజ్ఞలు దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల కర్తవ్యంపై దృష్టి సారిస్తూ ఒక ప్రధానమైన నైతిక పునాదిని ఏర్పరుస్తాయి. ఈ మాటలు ఎలాగా ఏర్పరుస్తాయి మనలో అంటే దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల కర్తవ్యంపై దృష్టి సారిస్తూ ఒక ప్రధానమైన, ముఖ్యమైన నైతిక పునాదిని ఏర్పరుస్తాయి అన్నమాట. ఏమిటి ఈ 10 ఆజ్ఞలు చూసుకుంటే, నాకు ముందు వేరే దేవుళ్ళు లేరు,
దేవుడిచ్చిన పదాజ్ఞల్లో మొదటిది ఏంటి? నాకు ముందు వేరే దేవుళ్ళు లేరు. రెండవది విగ్రహాలు లేదా చెక్కిన ప్రతిమలు లేవు. విగ్రహాలు లేవు, చెక్కిన ప్రతిమలు లేవు. మూడవది దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. వ్యర్థంగా ఆయన నామాన్ని పలకకూడదు, ఉచ్చరించకూడదని. నాలుగవది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవని. ఐదవది మీ తండ్రిని తల్లిని గౌరవించండి. తల్లిని తండ్రి ఏంటి? గౌరవించాలి, సన్మానించాలి. ఆరవది హత్య చేయవద్దు. ఏడవది వ్యభిచారం చేయవద్దు. 8 దొంగతనం చేయవద్దు. 9 అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. 10 పొరుగువారి పట్ల భార్య లేదా ఆస్తిని ఆశించవద్దు. పొరుగువారి ఇల్లు కానీ భార్య లేదా ఆస్తిని ఆశించవద్దు. ఈ 10 ఆజ్ఞలు మోషే ద్వారా దేవుడు మోషేకిచ్చి ఇశ్రాయేల్ ప్రజలకి మన చట్టాల మాట దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఇచ్చారు మాట దేవుడైన యెహోవా దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి క్రొత్త నిబంధనలో కూడా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, పొరుగువారిది ఏది ఆశించవద్దు, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించు అని ఉంది. మరి నీ కోసం నా కోసం ఆ పరలోక సింహాసాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో జన్మించి ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా, అమూల్యమైన రక్తధారల ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞల్లో మనం పాటిస్తున్నామా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా? తల్లిని తండ్రిని గౌరవిస్తున్నామా? ఆయన తప్ప వేరే ఏది ఎక్కువగా ప్రేమించకుండా అది విగ్రహారాధనతో సమానం. ఆయన్నే మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? ఇతరులది ఏది మనం ఆశించకుండా ఉన్నామా? అబద్ధ మాటలు, అబద్ధ సాక్ష్యాలు మనం పలుకోకుండా ఉన్నామా? పొరుగు అనేది ఏది, ఆస్తిని కానీ భార్యని కానీ ఏది మనం ఆశించకుండా మంచి మార్గంలో నడుస్తున్నామా? దేవుడు ఆజ్ఞలు గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆయనలో మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నామా? ఈ రాత్రి కాల సమయంలో మనం పరీక్షించుకుంటే మనం ఎలాగున్నామో మనకు తెలుస్తుంది. మన విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఆయనకి నమ్మకమైన వారిగా ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనలో ముందుకు సాగిపోవాలని మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ 10 ఆజ్ఞల ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఆయనలో విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలని, అటువంటి జీవితంలో ముందుకు సాగిపోవాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ రాత్రికాల సమయంలో మీ పాసనకు వచ్చినాం. మీరు నాయన పునాదిగా వేసిన 10 ఆజ్ఞల బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి నివల్లో కూడా కుదించి నిండు వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము, ఆత్మతో సత్యంతో ఆరాధించము అని నాయన మీరు మాకు నేర్పించిన ఆ వాక్యాలు బట్టి, ఆజ్ఞలు బట్టి మేము పాసనకు వస్తున్నాం తండ్రి. తల్లిని తండ్రిని సన్మానిస్తున్నామా, గౌరవిస్తున్నామా? ఇతరులది ఏది ఆశించకుండా నాయన మేము నీ పరిశుద్ధతలో మేము ముందుకు సాగిపోయేలాగా, నీ ప్రేమలో మేము ఎదిగేలాగా నాయన, నీ ఆజ్ఞలు పాటించేవారిలాగా అటువంటి జీవిత విధానంలో నీకు భయపడుతూ, మీకు లోబడుతూ, నిన్ను ప్రేమిస్తూ, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ విశ్వాస జీవితంలో స్థిరముగా ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేస్తూ పదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్రయంగా వచ్చినాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని, కామెంట్లు కూడా పెట్టి నన్ను ప్రోత్సాహపరచాలని, ముందుకు నడిపించాలని కోరుతూ, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నన్ను ముందుకు నడిపిస్తూ మీరు కామెంట్లు పెడుతున్న విధానం బట్టి, మీరు నన్ను ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీ అందరికీ శిరస్సు వచ్చి నా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇంకా నీకు ప్రోత్సాహపరిచి బలపరిచి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియోని, ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము. మా గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.